తిరుమలలో వరుస భద్రతా వైఫల్యాలపై మండిపడుతున్నారు భక్తులు. కొండపై 2000 నిఘా నేత్రాలున్నా పర్యవేక్షణ లోపాలు బయటపడుతున్నాయి. రోజుకో ఘటన జరుగుతున్నా టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డ్రోన్తో కొండపై ఓ యూట్యూబర్ హల్చల్ చేశాడు. దర్జాగా శ్రీవారి ఆలయం మాడవీధులు అఖిలాండాన్ని డ్రోన్తో షూట్ చేశాడు. ఘటన జరిగిన 12 నిమిషాల తర్వాత గుర్తించారు భద్రతా సిబ్బంది. తనిఖీలు, భద్రత, కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది భక్తులు, రోజు శ్రీనివాసుడికి ఏదో ఒక వైభవం. ఇలాంటి తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విరామం లేకుండా దర్శనాలతో స్వామివారికి మాత్రం కంటి మీద కునుకు లేకపోగా భద్రతా యంత్రాంగం మాత్రం నిద్రమత్తులో జోగుతోంది. నిత్యం భక్తజన సందోహంతో ఉండే 7 కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో టీటీడీ ప్రతిష్ట అబాసుపాలవుతున్నా సమర్థించుకోవడం, ఎదురుదాడి చేయటం తప్ప పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తిరుమల మొత్తం 3 అంచెల భద్రతలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, ఆక్టోపస్ తో పాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2000 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టే అనలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వివిధ సముదాయాల దగ్గర అత్యంత నాణ్యతగా చిత్రీకరించే అధునాతన నిఘా కెమెరాలను అమర్చారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సెకండ్ల వ్యవధిలో విజిలెన్స్ విభాగానికి చేరేది. దొంగతనాలు, మిస్సింగ్స్ ఇలా అనేక సంఘటనలను ఈజీగా గుర్తించి నిమిషాల్లోనే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా కీ రోల్ పోషించేది నిఘా వ్యవస్థ. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ ఉన్నా ఇటీవల వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. భద్రతా సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ కి చెందిన అంశుమన్ తరేజా అనే ఓ యూట్యూబర్ తిరుమల ఆలయంపై డ్రోన్ ఎగరవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. 10 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని వివిధ కోణాల్లో చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయం మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియా వ్యూను షూట్ చేశాడు. నిత్యం రద్దీగా ఉండే అధిక సంఖ్యలో నిఘా నేత్రాలు ఉన్న కళ్యాణకట్ట సమీపంలోని హరినామ సంకీర్తన మండపం దగ్గర దర్జాగా కూర్చుని డ్రోన్ ని ఆపరేట్ చేశారు అంశుమన్. శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగురుతుండటాన్ని గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. దర్శనం కోసం రావడంతో భక్తుల దగ్గర సెల్ ఫోన్లు కూడా లేవు. దీంతో 12 నిమిషాల తర్వాత ఆలయంపై డ్రోన్ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ తాపీగా గుర్తించింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన భద్రతా సిబ్బంది డ్రోన్ తో సహా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2000 కెమెరాలతో నిఘా ఉన్న వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ విజిలెన్స్ పహారా కాస్తున్నా అంతసేపటి వరకు డ్రోన్ ఎగురుతుండటాన్ని గుర్తించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత వారం చెప్పులతో ఆలయ మహాద్వారం వరకు వచ్చారు 3 వ్యక్తులు. అంతకుముందు ఎగ్ బిర్యానీ, మద్యం తాగి ఓ యువకుడు హల్చల్ చేసిన వ్యవహారం మరిచిపోకముందే ఇప్పుడు డ్రోన్ కలకలం రేపింది. ఇంత పటిష్ట యంత్రాంగం, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని ఓ యువకుడు డ్రోన్ తో చిత్రీకరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు, తొక్కిసలాట, తరచుగా అపచారాలు ఎందుకిలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. బ్యాగులను స్కానింగ్ చేసి అందులో నిషేధిత వస్తువులు ఉంటే వాటిని గుర్తించి వెనక్కి పంపుతారు. అయితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్ అంశుమన్ తరేజా తిరుమలకు దర్జాగా డ్రోన్ ను ఎలా తీసుకొచ్చాడనేది ఆ 7 కొండల వాడికే తెలియాలంటున్నారు భక్తులు.